ధనవంతుడై నుండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీనా పాప విమోచనకై నీనా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా ఎడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందవయా నేడే రక్షణ పొందవయా ప్రియులారా ఆయన నువ్వు పెడచెవి పెట్టినా పెడచెవి పెట్టకపోయినా నువ్వు వినినా వినకపోయినా ఆయన రక్షకుడు ఆయన దేవుడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన రావడం జన్మించడం పుట్టడం కాదు అయితే ఆయన భూమి మీద చాలా ఆశ్చర్య కార్యాలు చేసి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన శిలువలో రక్తము కార్చి ఆయన రక్తములో పాపములు కడుక్కుంటేనే ఈ భూమి మీద మనం పరివర్తన చెందుతానే తప్ప లేకపోతే చనిపోయిన తర్వాత మన ఆత్మకు రక్షణ ఉండదు మన ఆత్మకు నిత్య జీవం ఉండదు కనుక పిల్లరా మేము ఎంతమంది వచ్చింది మతాన్ని చెప్పడానికో మీకంటే గొప్ప మనో తెలివైన మనో చెప్పుకోవడానికి రాలేదు కానీ యేసయ్య ధనవంతుడై ఉండి ఈ భూమి మీదకి దేవుడై ఉండి కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన రూపురేఖలు కోల్పోయి ఆయన మన కోసం చిత్రహింసలు చేయబడి మన కోసం ఆయన మరణించి తిరిగి లేచారు ఇదే అనుకోని సమయం మిక్కిలి దినము రేపన్నది నీది నాది కాదు ప్రియులారా ఈ పొద్దు ఇంట్లో రేపొద్దున మంటిలా రండి ఇదే అనుకోని సమయం మిక్కిలి దినము కనుక ప్రభు దగ్గరికి రండి ఆ దేవదేవులు పొందండి రక్షణ పొందుకొని మోక్ష రాజ్యానికి వారసులుగా కండి